యేసయ్య మందిరంలో ఉండాలంటే మందిరము శుద్ధి చేయబడాలి. మందిరము అపవిత్రమైనవన్నీ కూడా తొలగించుకోవాలి. మందిరమును ఏం చేయాలంట? నిషిద్ధమైన వస్తువులన్నింటినీ తీసివేసేయి. ఆ తర్వాత ఏం చేస్తారు తెలుసా? మందిరాన్ని ఉపకరణములన్నిటిని కూడా శుద్ధీకరిస్తారు, కడుగుతారు. ఇప్పుడు కడగాలి, ఇప్పుడు మనం కడగాలి, ఈ మందిరాన్ని కడగాలి. నేను అప్పుడప్పుడు పాడుతూ ఉంటాను, హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వినిపింపగని పావన రూపం, హృదయమే నీ ఆలయం క్రీస్తు.